సారి మనుషులు సహాయం చేయకపోవచ్చు. చేద్దాం అనుకున్నాను కానీ అందలేదండి, ట్రై చేశాను కానీ కుదరలేదండి, పలాంటిది ఉండటం వల్ల, ఇది ఏర్పడటం వల్ల నేను చేయలేకపోయానని సాకులు చెప్పొచ్చు, సమర్థించుకోవచ్చు. అయితే దేవునిని మనం ఆశ్రయిస్తే, ఆపత్కాలంలో ఆయనను నమ్ముకొనగలిగితే, ఆయనను మనం ఆశ్రయంగాను దుర్గముగాను చేసుకుంటే ఆశ్చర్యకరమైనటువంటి సహాయమును దేవుడు మనకు అందిస్తాడండి. మొదట మనము దేవుని మీద మనసు ఉంచుకోవాలి. మనకు ఏ సమస్య ఏర్పడినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ అవసరమైనా సరే మొట్టమొదట మన మనస్సు దేవుని మీదకి వెళ్ళాలి. దేవునికి ప్రార్థన చేయాలి. దేవునికి మన సమస్యను విన్నవించాలి. దేవునికి మన యొక్క అవసరములు తెలియచేసి, ప్రభువా నాకు సహాయం చేయని అడిగి ఆ తర్వాత మనము ప్రయత్నాలకు మొదలుపెట్టాలి. అట్లా కాకుండా మొదటే మనుషులను ఆశ్రయించి మనుషుల మీద ఆధారపడితే మనకు ఒక్కోసారి విఫలమైపోతాం ప్రియులు.